ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకుందాము టమాటా రెసిపీ ఎలా చేయాలి. టమాటా చట్నీ రెసిపీ అని ముందుగా కడాయిలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సో అది కొంచెం వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కొంచెం ఒక జీలకర్ర అండ్ కొన్ని ఆవాలు, అలాగే కొన్ని కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ మనం నూనెలో వేయించుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం కలపాలి, ఎందుకంటే అలాగే ఆయిల్లో పెట్టామనుకోండి సో అది కొంచెం రెడ్ అయ్యేంత వరకు ఏముంది కదా మనం చూసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. క్రష్ చేసిన ఎల్లిపాయలు వేసుకుంటే కొంచెం మనకి స్మెల్ బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం రెడ్ అయ్యేంత వరకు మనం బాగా మరిగించాలి. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఏమున్నాయి కదా అవన్నీ మనం అందులో ఒకసారి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. కొంచెం మనం మెత్తగా క్రష్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలి, ఎవరికి ఎంత కావాలంటే 1 టీ స్పూన్. మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి కొంచెం మూత వేసుకొని కాసేపు మరిగిద్దాము. టమాటా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మరిగింది. పావుగంట తర్వాత తీసి చూస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, బాగా మనకేముంది కదా టమాటా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని చూసుకుందాము. సో ఇప్పుడు కొంచెం మనకి బాగా టమాటా మెత్తగా అయిన తర్వాత ఏముంది కదా మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అవి ఏమని మీకు ముందు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ముందుగా మనం ఒక టీ స్పూన్ ఏముంది కదా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అండ్ మీ టేస్ట్ ప్రకారం ఏముంది కదా మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ వేసాను. అది మీకు ఎక్కువ కావాలంటే ఇంకో 1 స్పూన్ ఏముంది కదా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొంచెం ఒక టీ స్పూన్ ఏముంది కదా మనకు ఒక గరం మసాలా, ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒకసారి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం 1 టీ స్పూన్. బాగా మరగాలి అది. ఇప్పుడు మనం కొంచెం మెంతిక ఏముంది ఉంటుంది కదండి, మెంతి కూర, కొంచెం ఎండిపోయిన మెంతి కూర వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మనకి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, బట్ వేసుకుంటే బాగా మనకి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి పౌడర్ అనమాట, అది కొబ్బరి పౌడర్ వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది, వేసుకుంటే మంచిది. నేను 1 టీ స్పూన్ వేసాను. కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు రేపన్న రోజు మీకు ఏమైనా టేస్ట్ బాగా కావాలంటే కొబ్బరి పౌడర్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం కట్ చేసిన కొత్తిమీర కొంచెం అలా జల్లుదాము పైన. జల్లేసి చూడండి ఫ్రెండ్స్, టేస్టీ ఏముంది కదా మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్కి ఏముంది కదా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.